నీలిమగారు, అమ్మా నీలిమగారు! పక్కకు ఒత్తిగిలి ముడుచుకుని పడుకుంది. నిద్రభంగమైనప్పటికీ నిద్రమత్తు వదలకపోవటం చేత మళ్ళీ అట్టాగే పడుకుంది. నీలిమాదేవి గారు, నీలిమాదేవి గారు! ఈ మాట తలుపు గట్టిగా బాత్తూ ఇంకా బిగ్గరగా అరుస్తుంది ఆ నోరు. ఉలిక్కిపడి కంగారుగా లేచి నిలబడ్డది. ఒళ్ళు బిగుసుకుపోయింది. ముందుకు కదలలేకపోయింది. మళ్ళీ నీలిమాదేవి, నీలిమాదేవి! ఏమిటి, ఎవరు అరిచేది అంటూ తలుపు తీసింది. తెల్లారిపోవచ్చింది. తోటలో పక్షులు లేచినట్టున్నాయి. ఒకటే గోలగా ఉంది. పని మనిషి తలుపు దగ్గర బొమ్మల్లే నిలబడి ఉంది. దాని మొహంలో అమితమైన కంగారు, భయం కొట్టవచ్చినట్టుగా ఉంది. అమ్మగారు, ఆదిలక్ష్మమ్మగారు, డాక్టర్ గారి కోసం పంపాము. ఆయన కోసం వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. అయ్యగారు అమ్మగారి దగ్గరే ఉన్నారు. మిమ్మల్ని లేపొద్దన్నారు. నేనే భయపడి మిమ్మల్ని లేపాను అని కంగారుగా చెప్పింది. పద వెళదాం అంటూ బయలుదేరింది. నేను విఠలరావు గారికి కబురంపితే ఆయన గారు లేరు. శాస్త్రి గారు ఉన్నారు, వస్తున్నారు అంది పని మనిషి. ఆదిలక్ష్మమ్మ గారి పక్క దగ్గరకు వెళ్ళింది. నరసింహం గారు ఆమె పక్కనే ఉన్నారు. వెలుతురు వచ్చిన లైట్లన్నీ వెలుగుతూనే ఉన్నాయి. ఆదిలక్ష్మి, నీకు తగ్గిపోతుంది. అదిగో డాక్టర్ వస్తున్నారు. నీకు అంటూ ఆమె చేతులు పట్టుకు ఏడుస్తున్నాడు. నీలిమ ఆ దృశ్యం చూసి నోరెత్తలేకపోయింది. బొమ్మలా చూస్తూ నిలబడటం తప్ప. నరసింహం గారు నీలిమ వైపు అసహ్యంగా చూడటం నీలిమ గ్రహించలేదు. మళ్ళీ ఆయన మామూలుగా భార్యతో ఏడుస్తూ చెబుతూనే ఉన్నాడు. నీకు తగ్గిపోతుంది. నిన్ను పోనివను. నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. మాట్లాడవు సరే అంటూ సంధి పుట్టిన వాడిలా గోల పెడుతూ వాగిస్తున్నాడు. ఇంతలో పోర్టికోలో కారు ఆగిన శబ్దమయ్యింది. డాక్టర్ ఒక్క అంగలో వచ్చినట్టు అక్కడికి వచ్చాడు. నీలిమ వంక, రోగి వంక ఒక్కసారి చూశాడు. మీరు ఒక్కసారి అవతలకు వెళతారా అన్నాడు. నేను ఇక్కడే ఉంటాను. ఆవిడను నేను వదిలి అవతలకు వెళ్ళను. నన్ను ఆమె అమితంగా ప్రేమించింది. నాకు ఆమెతో పాటే ఉండే హక్కు ఉంది అని చెప్పాలనుకుంది. కానీ నోట మాట రాలేదు. నెమ్మదిగా వంట మనిషి, పని మనిషితో పాటే యువతలకు వచ్చేసింది హాల్లోకి. క్షణం ఒక యుగంగా ఉంది వాళ్లకు. డాక్టర్ ఏం చెబుతాడోనని. ఇంతలో ఎవరో వస్తున్నట్లు అలికిడి అయ్యింది. శాస్త్రి గారు అని అన్నది పని మనిషి. నీలిమ అతనికి ఎదురుగా వెళ్ళింది. భయపడ్డ పసిబిడ్డకు ఎవరన్నా కనబడితే వాళ్ళు దగ్గరకు ఏ విధంగా వస్తారో అలాగే శాస్త్రి దగ్గరకు వెళ్ళింది. ఏమిటి, ఏం జరిగింది? పని మనిషి ఎవరినో పంపించింది. అతను సరిగా నాకు ఏం చెప్పలేదు. నీకు ఏం కాలేదు కదా అంటూ కంగారుగా అడిగాడు. ఆదిలక్ష్మమ్మ గారు పోయింది అని ఒక్కసారి గొల్లుమన్నది. శాస్త్రి నీలిమను పట్టుకుని అవతల గదిలోకి తీసుకువెళ్ళాడు. నెమ్మదిగా ఆమెను ఓదార్చాడు. కానీ నీలిమ శాస్త్రిని పట్టుకుని, ఆమె చనిపోయింది, మా అమ్మ చనిపోయింది. ఆమెను నేను అమితంగా ప్రేమిస్తున్నాను చెబుదామనుకున్నాను. ఆలస్యమైపోయింది. ఇహ నా మాటలు ఆమెకు వినపడవు. మాకెవ్వరికీ కనబడదు. నేను భరించలేను అంది ఏడుస్తూ. డాక్టర్ గారు యువతలకి వచ్చారు. డాక్టరు రావటం చూసిన శాస్త్రి ఆయన దగ్గరకు వచ్చాడు. మీరు ఎవరైనా కాస్త నరసింహం గారిని పట్టుకోవాలి. ఆయన గారిని అక్కడి నుంచి యువతలకు తీసుకురావాలి. శాస్త్రి గారు, మీరు ఆ పని చెయ్యండి అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టరు. మీరు వెళ్ళండి. చచ్చిపోయిందంటారా? అప్పటికే ఆమె చనిపోయిందని అందరికీ తెలుసు. కానీ అడిగింది నీలిమ. పోయి ఉంటుంది అన్నారు శాస్త్రి. మీరు నరసింహం గారిని చూడండి అంది. సరే, నువ్వు ఏమీ భయపడకు అని ధైర్యం చెప్పి లోపలికి వెళ్ళాడు. వంట మనిషి, పని మనిషి నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని ఏడుస్తున్నారు. భయంకరమైన కళ. తాను మళ్ళీ కోలుకోలేనంత భయంకరమైన కళ. ఎందుకు విధి తనతో ఆడుకుంటుంది? తను ఆ ఇంటికి రావాలని కలలో కూడా అనుకోలేదు. ఇలా నవ్వులు పాలు చేసి ఏడిపించటానికేనా? తన బతుకు ఎప్పటికీ ఇంతేనా అనుకుంటూ పక్క మీద పడి ఏడవటం మొదలుపెట్టింది. ఆదిలక్ష్మమ్మ గారిని ఆమె చూపించిన ప్రేమను తలుచుకుంటూ. ఎంతసేపు అయిందో టైం కూడా తెలుసుకోకుండా అక్కడ పడి ఉంది. పని మనిషి కాఫీ తెచ్చి ఇచ్చింది. తాగలేకపోయింది. ఆ ఇంట్లో ఎవరూ ముట్టుకున్న పాపాన పోలేదు. విఠలరావు కోసం కబురు వెళ్ళి ఉంటుందనుకుంది. విఠలరావు గారంటే అమ్మగారికి ఎంతో ప్రేమ. ఆయన్ను కన్న కొడుకులాగా చూసింది. ఆయన గారికి చివరి చూపు అన్న దక్కుతుందో లేదో అంటూ మళ్ళీ శోకాలు పెట్టింది ఆదిలక్ష్మమ్మ గారిని తలుచుకుంటూ. నీలిమహ దుఃఖం భరించలేక గది దాటి, ఇల్లు దాటి, తోటలో ఓ మూల చెట్టు కింద కూర్చుని దుఃఖించడం మొదలెట్టింది. శాస్త్రి మళ్ళీ ఆమెకు కనబడలేదు. నరసింహం గారిని ఓదారుస్తూ ఉండి ఉంటారనుకుంది.
నరసింహం గారు ఇక ఆయన పని అయిపోయినట్టే. ఆదిలక్ష్మమ్మ గారే ఆయనకు సర్వస్వం. అలాంటిది ఆమె లేనప్పుడు ఆ జీవి ఎన్నాళ్ళో ఉండదు అని ఆయన స్థితిని గురించి బాధపడటం ప్రారంభించింది. అన్నిటికంటే తనగతేమిటి అనే సమస్య ఆమెకు తరుముకుంటూ వచ్చింది. 4 రోజుల నుంచి పెట్టుకున్న ఆశలన్నీ నేలమట్టమైనట్లేనే. ఎన్నెన్నో కోరికలు, ఎంతో ఆపేక్ష ఇవన్నీ గాలిబుడుగా పేలిపోయినట్లు పేలిపోయినాయి. మళ్ళీ కావమ్మ ఆ కొంప తను మామూలు పాటేనా? తనకు కనీసం భగవంతుడు ఆ అవకాశమైనా మిగిల్చాడు అనుకుంది. నరసింహం గారి దగ్గరకు వెళ్ళి ఓదారిస్తే ఆదిలక్ష్మమ్మ గారు పోవటంతో తను ఆ ఇంట్లో ఏమీ కాదు, తనకు విలువ లేదు. ఇంతలో శాస్త్రి అక్కడికి వచ్చాడు. మోహన కళలేదు. ఏదో ఆదుర్ద బాధ అతని మొహంలో తిష్టవేసినట్టుగా ఉన్నాడు. నరసింహం గారు నీతో మాట్లాడాలి అంటున్నారు అని చెప్పాడు. శాస్త్రి వంక పరీక్షగా చూస్తూ నాతోనా? ఎలా ఉన్నారు ఆయన అని అడిగింది. శాస్త్రి తల వంచుకున్నాడు, ఏమీ మాట్లాడకుండా. ఆయనకు భరించలేని దెబ్బ అన్నాడు. 2 నిమిషాలు అయిన తర్వాత నాకు అంతే అని మనసులో అనుకుని పైకి మనుషులు 4 రోజుల పాటు సంతోషంగా ఉండనివ్వడు కదా ఈ పాడుదేవుడు అంది. నరసింహం గారి దగ్గరకు వెళ్ళబోతుంటే శాస్త్రి నువ్వు నరసింహం గారు బాధలో ఉన్నాడు, ఏమైనా అంటే పట్టించుకోవద్దు, ఆయన ప్రస్తుతం మన ధ్యాసలో లేడు, ఏదో వాగుతున్నాడు అని ముందుగా కాస్త హెచ్చరించాడు. అలాగే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన తన భగవద్గీత చదువుకునే గదిలో ఉన్నాడు. నీలిమ తోటలో నుంచి ఇంట్లో ప్రవేశించి హాల్లోకి వచ్చింది. ఇల్లంతా ఏదో క్షణాల్లో మారిపోయినట్లుగా ఉంది. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎక్కడా శబ్దం లేదు. నరసింహం గారు తన గదిలో నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాడు. ఆయన శరీరంలో ఒకళ్ళు తప్ప ఏ భాగము పనిచేస్తున్నట్టుగా లేదు. నీలిమ ఏడుస్తూ ఆయన కాళ్లను చుట్టేసుకోబోయింది. ఆయన ముట్టుకోవద్దు అన్నట్టుగా 2 అడుగులు వెనక్కి వేశాడు. నువ్వు నాకు ఏమీ చెప్పనవసరం లేదు. ఇహ నీ నాటకం కనిపెట్టు. భగవంతుడు ఒక్క విషయంలో మేలు చేశాడు. నా లక్ష్మి, నా భార్య, నువ్వు ఇటువంటి దానివని తెలియకముందే వెళ్ళిపోయింది. మహా ఇల్లాలు, కల్లా కపటం లేనిది. నీలిమకు నోటమాట రాలేదు. మాట సరిగదా ఆమె ఊపిరి ఒక్కసారి ఆగిపోయినట్టయింది. నువ్వు రాత్రి శాస్త్రితో చెప్పిన మాటలు విన్నాను. నాకు నీ ప్లాన్ తెలిసింది. ఇంకా నీ గురించి నాకు అనవసరం. నువ్వు నాకు సంజాయిషి ఇవ్వనవసరం లేదు. నీ ప్రేమ అభిమానాలు అవసరం లేదు. నువ్వు తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది. మేము నిన్ను పిలిచి తీసుకొచ్చాం కనుక మర్యాదగా వెళ్ళిపోమని చెబుతున్నాను. లేకపోతే నీలిమ తెల్లమొహం వేసుకుని నరసింహం గారి మొహం వంక చూడటం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. కాసేపు తంటాలపడి కాస్త ధైర్యం తెచ్చుకుని మీరు విన్నది నిజం కాదు. శాస్త్రిని ఉడికించటానికి అన్నాను. నా ఉద్దేశం అది కాదు. నేను కృతజ్ఞురాలిని కాదు. నేను మీరు ఇలా అనుకుంటారని అనుకోలేదు. మీరు చూపించిన ప్రేమ అభిమానం మర్చిపోలేను. నాకు ఆదిలక్ష్మమ్మ గారంటే ప్రేమ. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నీలిమకు ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇంత అవమానం ఎవరూ చేయలేదు. తను ఎంత చెప్పినా ముసలాయన గ్రహించే స్థితిలో లేడు. ఇంకా ఆయనకు చెప్పటం ఇంకా అసహ్యంగా తయారవటం తప్ప అనుకుని కూడా రాత్రి నేను ఆదిలక్ష్మమ్మ గారితో మాట్లాడాను. ఆమె ఎంతో ప్రేమగా మాట్లాడారు. ఇద్దరం తల్లి కూతుళ్ళలాగా కలిసిపోయాం అని ఆమె ఎంతో సంతోషపడిపోయారు అంటూ ఏడుస్తూ మీరు నమ్మినా నమ్మకపోయినా ఆమెకు నేనంటే ప్రేమ, నన్ను ప్రేమగా చూసింది అని ఇంకా ఏదో చెప్పబోతుంటే నువ్వు ఎంత తొందరగా వెళితే అంత మంచిది. మేము కర్మకాండంతా అవి చూసుకోవాలి. ముందు నువ్వు కదలాలి. ఇదిగో ఈ డబ్బు తీసుకుని వెళ్ళు అని ఆజ్ఞాపించినట్లుగా చెప్పాడు. నీలిమ అప్పటికి కదలకపోయేసరికి ఏం ఈ ఇల్లు పట్టుకు వదలవా ఏమిటి, పొమ్మంటుంటే అనగానే తన ఎంతసేపు అక్కడ ఉన్నందుకు తన మీదే అసహ్యం ఉంచుకుని గబగబా గుడ్డలు చుట్టపెట్టుకుని బయలుదేరింది. ఇంట్లో నుంచి గెంటి వేశాడు. ఏదో దొంగతనం చేస్తే పట్టుకుని వెళ్ళగొట్టినట్టు వెళ్ళగొట్టేశాడు. తన బతుకు మళ్ళీ ఇంకో దారి పట్టింది. ఇహ శాస్త్రి మొహం చూడలేదు. విఠలరావుని కూడా అంతకంటే చూడలేదు. మళ్ళీ తన పాత బతుకు కొంపలంపడబడి తిరగటం, అప్పులు, నానా యాతనలు. అమ్మా, నన్ను కూడా బస్టాప్ దాకా రమ్మంటారా అంది పని మనిషి. ఎవరు అక్కర్లేదు, నేను వెళ్ళగలను. ఈ ఊరంతా నాకు తెలుసులే అంది నిర్లక్ష్యంగా. అయ్యగారు ఈ దుఃఖం తగ్గిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తారులేండి అమ్మా అంది పని మనిషి. ఏమో నాకు తెలియదు. నీలిమ ఆ ఇంటికి ఆఖరు నమస్కారం చేసి అమ్మా, నువ్వు ఏదో తెలియని లోకానికి వెళ్ళిపోయావు నన్ను వదిలేసి.
నేను నా లోకానికి పోతున్నాను అని గబగబా జనం పోగవక ముందే బయలుదేరి బస్టాప్ దగ్గరకు వచ్చింది. బస్సు రావటం ఆలస్యం ఉందని తెలుసుకుని ఓ ఆటో ఎక్కి చిక్కడిపల్లిలో కావమ్మ ఇంటికి చేరింది. కావమ్మ, నీలిమ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. నీలిమ నేను తిరిగొచ్చాను అంది. కనబడుతూనే ఉందిగా వాలకం, వేరే చెప్పాలా అంది నీ జాతకం అంతేలే అన్నట్టుగా. నీలిమ అక్కడే నిలబడిపోయింది. ఆ ఇల్లంటే ఇదివరకటి కంటే ఇంకా అసహ్యంగా తోచింది ఆమెకు. కావమ్మ అంటే చేసేది లేక అవతల గదిలోకి వెళ్ళి పాత కుర్చీ ఉంటే దాంట్లో కూలబడ్డది. ఏం వచ్చేసేవేం, ఏదో గొప్పగా ఉంది అంటవిగా అంది హేళనగా కావమ్మ. కావమ్మ ఇప్పుడు ఎలా మాట్లాడాలో తెలియదు. నీలిమను ఆమె ప్రేమిస్తున్నది. దాన్ని చూపించటం ఆమెకు చేతగాని పని. మాట్లాడిందంటే అంతే. నేను తిరిగి వస్తానని గంట క్రితం వరకు నాకు తెలియదు. ఆ ఇంటాయన భార్య ఆదిలక్ష్మమ్మ గారు రాత్రి చనిపోయింది అని చెప్పటానికి ఆమెకు నోరు రాక తడబడుతూ చెప్పింది. అయితే ఆ ఇంట్లో పాదం పెట్టావు, ఆవిడ హరి అన్నదన్నమాట. మొండి ముండను నేను కాబట్టి బతికున్నాను గాని, లేకపోతే నువ్వు పాదం పెట్టిన తర్వాత నేను ఏనాడో చచ్చేదాన్ని. పోతే పోయింది గాని ఏమన్నా డబ్బు ఇచ్చారా నీకు అంది. డబ్బా, ఎలా అడుగుతున్నావు నువ్వు? చచ్చి వాళ్ళు ఏడుస్తుంటే అంది నీలిమ కావమ్మని అసహ్యంగా చూస్తూ. అయితే పస్తులుండు, నాకేం, నా దగ్గరేం లేదు వండి వార్చిపోయటానికి. అసలే రోగం వచ్చి చస్తున్నాను అని తిట్టుకుంటూ మళ్ళీ వంటింట్లోకి పోయింది. నీలిమ తన గది అని చెప్పుకునే దాంట్లోకి పోయి కిటికీ తలుపులు తెరిచి దుమ్ము కొట్టుకుపోయిన దుప్పటి ఒకసారి దులిపి పక్కేసుకుని దాని మీద వాలిపోయింది. ఎంత మరిచిపోదామనుకున్న ఆదిలక్ష్మమ్మ గారి రూపము, ఆమె మాటలు వదలటం లేదు. చాలాసేపు అలా ఆలోచిస్తూ ఉండిపోయింది పక్క మీద. తల నొప్పిగా ఉంది. కాఫీ ఏమన్నా ఇస్తావా అని కావమ్మని అడిగితే తిట్టిపోస్తుందని మెదలకుండా ఊరుకుంది. కాసేపటికి కావమ్మే వచ్చి, ఏమీ అట్టా పడుకున్నావు, కాఫీ అన్నా తాగావా అని అడిగింది. లేదన్నట్లుగా తలకాయ ఊపింది. ఇందా తాగు అంటూ కాఫీ గ్లాస్ అందించింది. కాఫీ తాగి ఇప్పుడేం చేద్దామే అంది నీలిమ. ఇదివరకేం చేశాము, చచ్చామా, ఇప్పుడు అంతే. ఎవరినో స్నేహితులను అడిగి 10 రూపాయలు పట్రా, తర్వాత ఇద్దువు గాని అంది. నా వల్ల కాదు ఇప్పుడు అంది. అంతేలే ముసలముండను, నేను చావాల్సిందే. నువ్వు నన్ను సాధించక్కర్లేదు, నాకు ఇప్పుడేం ఆకలి లేదు అంది. మీ అమ్మ ఇలాగే అనేది. ఇంట్లో తిండికి లేకపోతే మంచం నడాన కూర్చుని ఏటో చూస్తూ ఉండేది కానీ ఎక్కడన్నా అప్పో సప్పో తెచ్చి గడుపుదామని ఉండేది కాదు. చివరకు ఓనాడు కాస్త ఎవరితోనో లేచిపోయింది, చివరకు చచ్చింది అన్నది మహా కటువుగా. నీ గతి ఇంతేనన్నట్టుగా. నీలిమ నోరు మూసుకుని కూర్చుంది. లోపలి ఆకలి దంచేస్తుంది. నువ్వు బాగుపడాలంటే ఒకటే మార్గం. ఎవడినో ఒకడిని, ఏ తలకు మాసిన వాడును పెళ్లి చేసుకుని సమస్య తీరిపోతుంది. అంతేనా? నన్ను ఎవడు చేసుకుంటాడు కట్నం లేకుండా? ఎవడన్నా చేసుకుంటానని వస్తే వాడు ఏ రెండో పెళ్లివాడు, 7-8 మంది పిల్లల తండ్రి అయి ఉంటాడు. లేదా ఉద్యోగం సద్యోగం లేకుండా నేను తెస్తే తినిపడే రకమైన అవుతాడు అంది నీలిమ. అంతకంటే పెళ్లి చేసుకోకుండా ఇలా ఉండటమే నయం. తర్వాత వాళ్లతో ఆ చావు కూడా ఎందుకు అంది నీలిమ. కష్టపడ్డా సుఖపడ్డా ఆడదానికి అదే నయం. నా మటుకు చూడరాదు, చిన్నప్పటి నుంచి మొగుడు తోడు లేక ఎలా అవస్థపడుతున్నానో. మా నాయన నా చిన్నప్పుడే పెళ్లి చేశాడు. ఆ అర్ధాయుషు మొగుడు అప్పుడే చచ్చాడు. నేను మొండ మోసి ముసిగేసుకున్నాను అంది. నా రోగం కూడా అలాగే కుదరాలనా అంది నీలిమ కసిగా. నా రాత నీకెందుకు పడుతుంది? లక్షణంగా ఉన్నావు, ఏదో కాస్తో కోస్తో చదువుకున్నావు. ఎవడో ఒకడు నువ్వు అంటే దొరక్కపోయినాడా అంది. ఇప్పుడు ఆ గొడవ ఆపు అంది కసురుతూ. ఎప్పుడు ఇంతే, పెళ్లి మాట ఎత్తితే కసురుతావు. నీకు ఏ రాజకుమారుడు వస్తాడో తల్లి, డబ్బున్నవాడు అంది కావమ్మ. వచ్చే వరకు ఇలాగే ఉంటాను. అందాక నిన్ను నేను మేపలేను. నిన్ను మేపమని నేను అన్నానా? ఆ బ్యాంకు డబ్బు ఎప్పుడొస్తుంది? నెలదాకా రాదు. అయినా దానికంటే ముందు చాలా అప్పులున్నాయి. ఆ డబ్బు అప్పులకే సరిపోదు అంది నీలిమ. అయితే ఇప్పుడేం చేద్దాము? ఏదో చూద్దాంలే, నన్ను వాగించక అని విసుక్కుంది నీలిమ. నువ్వు నన్ను విసుక్కుంటావు తప్ప మన గతి ఏమిటో ఆలోచించవు. నీకు నేను చాలా రోజుల నుంచి చెబుతున్నాను, నువ్వు పట్టించుకోవటం లేదు అంది. నువ్వు పట్టించుకున్నావు ఇన్నేళ్ళు వచ్చి. ఆ చిట్ ఫండ్ గొడవలు వద్దంటే విన్నావు. పైగా దాని మూలంగా ప్రతి నెల పోట్లాటలు యుద్ధాలు కదా. ఒకదానివి వచ్చేది పెట్టుకుని తిని పడుండకూడదా? ఇన్ని అప్పులెందుకు? పైగా ఇల్లు కూడా తాకట్టు పెట్టితివి అంది.
కావమ్మ ఏమన్నా పడుతుంది కానీ చిట్ ఫండ్ గొడవలంటే పడదు. దాంట్లో ఎలాగైనా సంపాదించి నీలిమ పెళ్లి చేయాలని తాపత్రయం. దాని మూలంగా లాభం పోయి ఎప్పుడూ చేతి బాగోతం వదలటమే కాకుండా మిగిలిన వాళ్ళు కర్రలేసుకు రావటం బుర్ర పగలగొడతామని. ఇది వరుస. ప్రతి నెల 10వ తారీఖు వస్తుంది అంటే చాలు, నీలిమ ఆ రోజు ఇంట్లో ఉండదు. ఏ స్నేహితుల వాళ్ళ ఇంటికో పోతుంది. ఈ నెల నరసింహం గారు ఆదిలక్ష్మమ్మ గార్ల పుణ్యమ్మ అని అక్కడ గడిచిపోయింది. ఏమన్నా అమ్ము అంది నీలిమ. ఏమమ్మను? అన్నీ ఏనాడో అమ్మాను. ఇతడి సామాను అంతా అమ్మేశాను. వెండి బంగారం ఎప్పుడూ అమ్మేశాను అంది. ఏ బాయిలరో ఏదో అమ్ము అంది నీలిమ. నీ కళ్ళు దాని మీద పడ్డాయి. ఏనాడు కొన్నానో అది. అమ్మితే మళ్ళీ కొని చావగలనా ఏమన్నానా? అప్పుడు చవకగా వచ్చింది కనుక కొన్నాను. ఇప్పుడు కొనాలంటే అట్లాంటివి 300 పెట్టినా రాదు అంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు అంది విసుగ్గా. తర్వాత ఇస్తామని ఎవరినన్నా అడిగి పట్టుకురా. ఇవాళకి నన్ను వదిలే, రేపు చూస్తాను. ఇవాళ నాకు ఒంట్లో బాగుండలేదు. అసలే మనసు కూడా బాగుండలేదు అంది నీలిమ. అసలెందుకు చచ్చిపోయింది ఆవిడ అంది కావమ్మ టాపిక్ మారుస్తూ అర్థం పర్థం లేకుండా. మనుషులు ఎందుకు చచ్చిపోతారు? తిరిగి ప్రశ్న వేసింది నీలిమ. నేను ఆవిడ ఏం వచ్చిపోయిందని అడిగితే అలా కసురుకుంటూ ఎదురు ప్రశ్నలు వేస్తావేం? నాకు నీలాగా మాట్లాడటం తెలిసి చావదు. ఏదో పాతకాలపు దాన్ని. అసలు ఏం జరిగిందో చెప్పరాదు అంది. నా కర్మకాలి ఆవిడ చచ్చిపోయింది. నా బతుకు నీ ఇంట్లో చావుమని రాసి ఉంటే ఆవిడ ఎందుకు బతుకుతుంది? ఆవిడ ముసల్ది. అసలే బ్లడ్ ప్రెషరు. దానికి తోడు దిగులు. రాత్రి నిద్దట్లో పోయింది అంది. మరి నీ సంగతి ఏమన్నా చెప్పిపోయిందా? నాకేం తెలుసు. పొద్దున్నే పని మనిషి లేపి అమ్మగారు లేవటం లేదంది. లేచి వెళ్ళి చూసేసరికి అంతా అయిపోయింది. అయినా చూద్దామనుకున్నాం. డాక్టర్ వచ్చి చెప్పాడు పోయి చాలాసేపు అయింది అని. అయితే ఆ ముసలాయన ఏమన్నాడు? నువ్వు బయటికి నడు, నీ మూలంగానే చచ్చిపోయింది అన్నారు. వాడి నోరు పడిపోను అలా అన్నాడా? అందుకే వాడి పెళ్ళం చచ్చింది. నువ్వేమన్నా వాళ్ళని బెదిరించావా? చచ్చినాళ్ళు రమ్మని బతిమాలి తీసుకెళ్ళి అవమానించి పంపిస్తాడా? నేను పోయి 4 పెట్టొస్తాను అంది కావమ్మ. నువ్వేమీ పెట్టక్కర్లేదు కానీ ఆయన భార్య మరణించిన బాధలో ఏదో అన్నాడు. మనం అవన్నీ పట్టించుకోకూడదు. నా రాత ఇంతకీ బాగుండలేదు. నేను వెళ్ళగానే ఆవిడ పోవాలా అంది నిట్టూరుస్తూ. ఆవిడ రోగం ఎక్కువైపోతే నువ్వేం చేస్తావు అంది. ఇహ ఆ సంగతి వదిలేయి. మన తిప్పలేపో మనం పడదాం. ఏదో ఉద్యోగం చేస్తాను, లేదా ఏదో చేస్తాను అంది నీలిమ. ఏం చేస్తావో తొందరగా చెయ్యి తల్లి అంది కావమ్మ. అమ్మయ్య అనుకుంది. కావమ్మ అవతలికి వెళ్ళగానే నీలిమ